హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక విషయాన్ని నా సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, ఇప్పుడు హైదరాబాద్లో మేము షిఫ్ట్ అవ్వాలని అనుకున్నాం కదండి. మేము మధువాళ్ళ అందరం షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాము. మధువాళ్ళకి ఓన్ హౌస్ అయితే ఉంది. ఇంకొక హౌస్ కూడా వాళ్ళు చూస్తున్నారు. అది దొరుకుతుందో వాళ్ళకి కంఫర్టబుల్గా దొరకట్లేదు అనేది వాస్తవం అన్నమాట. అంటే వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా వాళ్ళ కంఫర్ట్ లెవెల్లో దొరకట్లేదు. అట్ ద సేమ్ టైం మాకు కూడా దొరకట్లేదు. దొరికితే ఏంటంటే ఇద్దరికి ఒకే దగ్గరలో దొరకట్లేదు అనమాట. నాకు నా బడ్జెట్లో కొంచెం దొరికింది ఏంటంటే నాగోల్ వైపు ఒకటి చూస్తున్నాము. అది ఒకటి దొరికింది. అది మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడాలి. కాకపోతే అది నేను తీసుకుంటే మధువాళ్ళు ఉండే యూసఫ్ కూడా చెక్ పోస్ట్కి మాకు చాలా లాంగ్ అవుతుంది. సో అలా వద్దని మళ్ళీ అనుకుంటున్నాము. ఒక్కోసారి ఏమో అది బడ్జెట్లో వచ్చింది కాబట్టి తీసేసుకుందాము అన్నట్టుగా ఇంకోసారి అనుకుంటున్నాము. సో ఈ యొక్క ఆలోచనతోనే ముందెళ్తున్నాము. ఇల్లు అంటే ఒక్కరోజుతో అయిపోయేది కాదు. కొంతమంది అనుకోవచ్చు ఇల్లు అంటూ అని చెప్పేసి. దీనికి కామెంట్స్ ఆన్ చేస్తానండి. ఈ వీడియోకి కామెంట్స్ ఆన్ చేస్తాను. చూద్దాం. ఇంకా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఇంకా ఉన్నారో లేదో తెలియదు, చూద్దాము. అయితే అనుకుంటారు, కానీ ఇల్లు అనేది ఒక్కరోజుతో అయిపోయేది కాదు కదండి. చాలా కష్టపడాలి, చాలా ఆలోచించాలి, బడ్జెట్ చూసుకోవాలి, మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయో లేవో చూసుకోవాలి. తొందరపడి ఎవరో తిట్టారు కదా, ఎవరో ఏదో అన్నారు కదా నేను బాధపడను. అట్ ద సేమ్ టైం నా పిల్లల ఫ్యూచర్ నాకు ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం నా బడ్జెట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ బడ్జెట్లో తీసుకున్నాను అనుకోండి, లోను ఇవన్నీ తీసుకున్నాను అనుకోండి, తర్వాత పిల్లల మీద ఆ బర్డెన్ పడకూడదు. సో అందుకని చెప్పేసి ఆ విధంగా నేను ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. అయితే ఇప్పుడు నేను మధు వాళ్ళు అయితే నాకు తెలిసి ప్రస్తుతానికి వాళ్ళకి ఇల్లు దొరికినా దొరకకపోయినా, అంటే కొత్త ఇల్లు కొనకపోయినా వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ ఓన్ హౌస్కి అయితే వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇల్లు అయితే ఉంది. సో నాకేంటంటే నాకు ఆ ఇల్లు లేదు కాబట్టి హైదరాబాద్లో నేను కొనుక్కోవాలనుకున్నాను కాబట్టి నా బడ్జెట్లో ఉన్న ఇల్లుని వెతుక్కొని ఒకరోజు లేట్ అయినా అటు ఇటు అయినా కానీ ఖచ్చితంగా వెళ్ళాలని నా కోరిక. ఎందుకంటే మళ్ళీ రెంట్కి తీసుకున్నాను అనుకోండి, రెంట్కి తీసుకుందాం అనుకున్నాం. ఆల్రెడీ ఇప్పుడు ఒక రెంట్కి ఉంది. సో ఎలా అనిపిస్తుందంటే, రెంట్కి తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆ రెంట్ పే చేయాలి, దాని బదులు ఎందుకు మనకి ఈఎంఐలు కట్టుకోవచ్చు కదా అనిపిస్తుంది. ఒకసారేమో పిల్లల ఫ్యూచర్ అంతా అటువైపే ఉంది కదా మరి అని ఒకసారి అనిపిస్తుంది. అంటే రకరకాల మైండ్ ఆలోచనలతో ఆలోచించుకొని దాన్ని మరి క్యాల్కులేట్ చేసుకొని ఈ విధంగా నేను ముందుకెళ్తూ ఉంటానండి. నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాడిని. చిన్న స్థాయి నుండి చాలా ఇంకా ఇది మిడిల్ క్లాస్, ఇంకా మిడిల్ క్లాస్లో కాకుండా లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాడిని నేను. కాబట్టి నాకు ఆ వాల్యూస్ తెలుసు, ఆ పైసా విలువ తెలుసు అండి. అండ్ ఎవరో ఏదో చురకబెట్టారు కదా వీళ్ళు, అరే నువ్వు అది చెప్తావు ఇది చెప్తారు 100 అనుకోనివ్వండి. బట్ కానీ నా పిల్లల ఫ్యూచర్ ఇబ్బంది పడకుండా ఉండడంలో నేను ఆలోచిస్తాను, అది నాకు తెలుసు. అండ్ ఇంకోటి అదేనండి, చాలామంది చేసే తప్పు ఏంటంటే వాళ్ళు ఇది అనుకుంటారు వీళ్ళు అది అనుకుంటారు అని తొందరపడిపోయి అప్పులు చేసుకొని తిప్పలు పట్టడం నాకు ఇష్టం ఉండదండి. నాకు అలా నచ్చదు అనమాట. అండ్ ఇంకోటి ఆ ఇంటి గురించి అయితే ఇదండి. కొంతమంది వెయిట్ చేస్తుంటారు కదా వీళ్ళు వెళ్తున్నారని. ఖచ్చితంగా అయితే హైదరాబాద్ అయితే వెళ్తున్నామండి. యోధా స్కూల్ కూడా ఇక్కడ అయిపోయింది, 9th అయిపోయింది. సో ఇంకా 10th అయితే హైదరాబాద్లో చదువుతుంది దాదాపుగా. ఇంక ప్రస్తుతానికి అయితే ఏం ఆలోచన చేంజ్ లేదు. అయితే వీళ్ళు మధు వాళ్ళు ముందు వెళ్ళిపోతారు, మేము వెనక్కి వెళ్ళిపోతామా లేకపోతే అందరం కలిసి వెళ్తామా అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఒకవేళ మాకు ఇల్లు మా బడ్జెట్లో మంచిగా దగ్గరలో దొరకకపోతే మేము కొంచెం ఇల్లు తీసుకున్నాకే వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాము. దేవుడి దేవల్ల ఈ 1-2 నెలల్లో అది కూడా జరగాలనేది మనస్ఫూర్తిగా మీరు కూడా కోరుకోండి, ఓకేనండి. అండ్ ఇంకోటి, మా తమ్ముడు శ్రీనుగాడు వీడియో పెట్టాడండి. వీడియో పెట్టినప్పుడు దాంట్లోకి వెళ్ళి ఒకళ్ళిద్దరు కామెంట్ పెట్టినారు, ఇట్లా మీ యోధా వాళ్ళ ఫ్యామిలీ రాలేదా, వాళ్ళు ఇలానా అలానా అని చెప్పేసి. సో దానికి వాడు మళ్ళీ వీడియో తీసి పెడతానన్నయ్య, మళ్ళీ వీడియో పెట్టాలన్నయ్య మీ గురించి, నేను అసలు అట్లా అనుకుంటున్నారు ఏంటన్నయ్య వీళ్ళు అని చెప్పేసి అన్నాడు. బట్ కానీ నా తమ్ముడేంటో నేనేంటో నాకు తెలుసు అండి. నాకు ఎలాంటి స్వార్థం లేదో వాడికి నాకు తెలుసు. వాడిని నేను చిన్నప్పటి నుంచి నా చేతులతో నేను చూసుకున్నాను కాబట్టి మా గురించి మాకు మాత్రమే తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, నేను హెల్ప్ చేశానా హెల్ప్ చేయలేదా అనేది అది వాడికి తెలుసు, నాకు తెలుసు అండి. అందరికీ పబ్లిక్గా నేను చెప్పుకునేంత ఇది కాదు. అండ్ ఇంకోటి, ఈరోజు మీరు యూట్యూబ్లో ఆ కామెంట్స్ పెడుతున్నారంటే దానికి కారణం ఎవరనేది మీరు ఆలోచించుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు 1,00,000 చేయండి,
బ్యాడ్ కామెంట్స్ 1,500,000 పెట్టుకోండి. నాకు నా తమ్ముడికి మధ్య బంధం ఎంటిక బంధం కూడా తగ్గదు. అండ్ అలాగే ఎందుకంటే ఒకళ్ళు చెప్తే తగ్గేదో ఒకళ్ళు చెప్తే పెరిగే స్థాయిలో ఏజ్లో నేను లేను. సో మినిమం జ్ఞానంలో ఉన్నా నేను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇదొక్కటే ఆధారంగా ఇదొక్కటే ఆధారంగా బతుకుతున్నాను అన్న ఆలోచనతో మీకు ఎన్ని ఛానల్స్ పెడతా అని కొందరు అంటున్నారు. కష్టపడే తత్వం ఉన్న ప్రతి ఒక్కరికి హక్కు ఉందండి. ఏ సామాన్యులు ఎదగకూడదా? రకరకాలుగా ఛానల్స్ పెట్టుకొని దాన్ని డెవలప్ చేసుకొని వీడియోస్ తీసుకొని ఎడిటింగ్ చేసుకొని ఎంతో కష్టపడుతూ ముందుకు వెళ్ళకూడదా? ఏం తప్పు చేశాం దాంట్లో? అంతే కదండి. సో అదనమాట. ఓవరాల్గా నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి కింద కామెంట్ పెట్టండి, చందన్న మీకు నేను సపోర్ట్ చేస్తామని చెప్పేసి. ఆ సపోర్ట్ మీరు ఎవరిస్తారా అనేది నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ సపోర్ట్ మీ యొక్క స్ఫూర్తినిచ్చే కామెంట్స్ నాకు చాలా స్ఫూర్తినిస్తాయి. నాకు ఏది వెనక నుంచి ఆధారం లేకపోయినా నా సొంతంగా నేను నా తెలివితేటలతో నా తెలివితేటలతో నేను నాగార్జున గారికి పాట రాశాము. నేను మధు మీకు తెలిసిన వాళ్ళు చెప్తున్నాను. లిరికిస్ట్గా రైటర్గా అంటే ఎన్నో స్కిట్లు నేను రాశాను. రైటర్గా నెక్స్ట్ లిరికిస్ట్గా ఇవన్నీ కూడా నేను చేసుకుంటూ వచ్చి ఎందుకు చేశాను అంటే నాకు ఇష్టమైన కళారంగంలో ముందుకెళ్ళాలని చెప్పేసి, ఆ కళ నన్ను బతికిస్తుందని అదే రంగంలో నేను ముందుకెళ్ళాలనుకుంటున్నానండి. సో అలాగే ఇప్పుడు ఇల్లు గురించి ఎందుకు చెప్తాను పదే ఇల్లు టాపిక్ ఎందుకు మళ్ళీ అని అనుకుంటారు. ఇల్లు టాపిక్ ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కి కొందరికి డౌట్ ఉంటుంది. నిన్న ఒక ఆవిడ నాకు కలిసినప్పుడు మీరు ఎక్కడ వెళ్తున్నారో చందు, ఇల్లు దొరికిందని అడిగారు. సో మరి ఆ విషయం మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి. నాకు ఇల్లు అయితే ఇంకా దొరకలేదు. అంటే ఒకటి చూసామండి, వీలైతే అది మళ్ళీ ఒక్కసారి చూస్తాము. వెళ్ళి చూసి నా బడ్జెట్లో వస్తుంది మళ్ళీ ఒక్కసారి అనుకుంటే దాన్ని తీసుకుంటాను. కాకపోతే అది ఇంకొకటే లిటికేషన్ ఏంటంటే మధు వాళ్ళకి మాకు దూరం. ఒకవేళ మధు వాళ్ళకి కూడా నాగోల్లో దొరికింది అనుకోండి, అప్పుడు వాళ్ళు కొంచెం ఒకవేళ తీసుకుంటారేమో. ఎందుకంటే ఒక్కటండి, ఫ్రెండ్షిప్ మాది ఎప్పటికీ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము, కలిసే ఉన్నాము. కాకపోతే దూరంగా ఉండడం ఏంటంటే పిల్లలు నా దగ్గరకు వస్తూ మా దీవెన గాడు వస్తూ యాక్టింగ్ అవి ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి సరదాగా ఆడుకుంటారు. సో ఇప్పటికే ఖమ్మంలో దూరం అయిపోయామన్న ఫీలింగ్లో ఉన్నాము. ఖమ్మం వచ్చి చాలా దూరం అయిపోయాం. మధుగాడు 2-3 సార్లు తప్పు చేశామేమో, అంత దూరంలో మీరు ఇంత దూరంలో మేము, ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది తగ్గిపోతుందేమో అని చాలా ఫీల్ అయ్యాడు వాడు. కానీ ఖమ్మంకి వచ్చాక మాకు జరిగింది ఏంటంటే ఇక్కడ కూడా మాకు మా సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ అలాగే స్టడీస్ కూడా చాలా బాగున్నాయి. హైదరాబాద్లో బాగున్నాయి, ఇక్కడ బాగున్నాయి. కాకపోతే వెదరు అలాగే కొంచెం వాటర్ మాకు ఇక్కడ సెట్ అవ్వలేదు, అంతే తేడా. ఫ్యూచర్లో అయినా హైదరాబాద్లో వెళ్ళాలి కాబట్టి ఇంకా చాలు, ఒక 1 year ఇక్కడ ఉన్నాం కదా, వస్తూ పోతూ ఉండొచ్చు అని చెప్పి ఆలోచనతో అక్కడ ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాం అనమాట. ఇది ఓకేనా అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు పిచ్చి కామెంట్లు పెట్టినా నేను తొందరపడిపోయి ఏదో అప్పు చేసి అయితే ఇల్లు తీసుకోను. అప్పు చేసి హైదరాబాద్ ఇల్లు తీసుకోనండి. ఎన్ని లక్షలకు కొంటాను అంటే కనీసం నాకు నా స్థాయిలో ఒక సింగిల్ బెడ్రూమ్ కొనుక్కున్నా చాలు. నాకు ఎక్కువ ఆశయం లేదు, ఓకేనండి. సింగిల్ బెడ్రూమ్ కొనుక్కున్నా చాలు నాకు. నేనేమో పుట్టడమే పెద్ద బంగ్లాలలో పుట్టలేదండి, అస్సలు పుట్టలేదు. చిన్న డబ్బీ కొట్లో ఉన్నాను, తడికల ఇంట్లో ఉన్నాను, మట్టి గోడల ఇంట్లో ఉన్నాను, రేకుల ఇంట్లో ఉన్నాను, పెంకుటింట్లో ఉన్నాను. సో నా స్థాయి ఏంటో నాకు తెలుసు, ఓకేనా. థ్యాంక్ యూ అండి.